హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నా డైలీ రొటీన్ లైఫ్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వాటర్ అనేది వేడి చేస్తున్నాను. హాట్ వాటర్ తాగుదామని. ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి. తర్వాత వాటర్ తాగుదామని హాట్ వాటర్ చేస్తున్నాను. మా వారికైతే హాట్ వాటర్ అలా ఇచ్చేసాను. నేనైతే లెమన్, హనీ వేసుకొని తాగుదామని లెమన్ కట్ చేసుకున్నాను. మార్నింగ్ ఇలా హాట్ వాటర్‌లో లెమను, హనీ వేసుకుంటే ప్రతిరోజు అయితే హనీ, లెమన్ వేసుకొని కంపల్సరీగా హాట్ వాటర్ తాగుతానండి. ఇంక ఈరోజైతే గ్రీన్ టీ అయితే రెడీ చేయలేదండి. ఇలా లెమన్ వేసుకొని హాట్ వాటర్ తాగాము మాస్టరు నేను. ప్రతిరోజు ఇలా లెమను, హనీ వేసుకొని వాటర్ తాగితే చాలా హాయిగా ఉంటుంది మార్నింగు. తర్వాత వచ్చేసి స్నానం అయిపోయి పూజ అయిపోయిందండి. టిఫిన్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి నేను నిన్న చెప్పాను గదా! సజ్జ దోస వేస్తున్నానని. సజ్జలు, మినపప్పు, ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి నానబెట్టాను. కొంచెం గూడా రైస్ వేయలేదండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చిన్న కప్పంతా అటుకులు నానబెట్టి మిక్సీ వేశాను. తాగేసానండి ఫస్టు. తర్వాత మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి. చట్నీ ప్రిపేర్ చేయాలి. అలాగే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. నిన్న డీమార్ట్‌లో తీసుకొచ్చా చూశారు కదా! ఆ కర్రీ చేసి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా వీడియోస్‌లో చెప్పా కదండీ! నేనైతే రైస్ వేసి దోస ఎప్పుడు ప్రిపేర్ చేయనండి. చాలా రేరు. సండే అటువంటప్పుడు ఎక్కువ పూరి గానీ, పునుగులు గానీ అటువంటివి వేస్తూ ఉంటాను. ప్రతిరోజు మాత్రం కొంచెం హెల్తీగా ఉండే ఫుడ్డు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సజ్జ దోస వేస్తున్నాను ఈరోజు. ఒక్కోసారి రాగి దోస, లేకపోతే రాగి ఇడ్లీ అలా ప్రిపేర్ చేస్తాను. ఈ సజ్జ దోస అనేది టేస్ట్ కూడా బావుండిద్దండి. రైస్ మాత్రం చిన్న గ్లాసు కూడా వేయలేదు. చూశారు గదా మీరు. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు సజ్జలు వేసి, ఒక స్పూను వరకు మెంతులు వేసి నానబెట్టేశాను. 7, 8 గంటలు నానబెట్టేసి మిక్సీ వేశాను. మార్నింగ్ కల్లా చక్కగా పొంగి దోస అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే చట్నీ లేకుండా టిఫిన్ అస్సలు ఉండదండి. రోటి చట్నీలు అటువంటివి కూడా పెద్దగా వాడరు. కంపల్సరీగా కొబ్బరి, అలాగే పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈ దోస పైన ఆనియను, క్యారెట్టు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి. ఈరోజైతే నేను ఇలా ప్లెయిన్‌గానే వేశాను. ప్లెయిన్‌గా కూడా బావుంటది. నిజం చెప్పాలంటే బియ్యంతో వేసే దోస కన్నా ఇలా సజ్జ, జొన్న దోస చాలా టేస్టీగా ఉంటుందండి. నిన్న డీమార్ట్‌కి వెళ్ళొచ్చాను. మష్రూమ్స్ తీసుకున్నా చూశారు గదా! ఇప్పుడు ఆ కర్రీ చేయాలి. అలాగే పెరుగు కూడా చాలా ఉందండి. పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. మష్రూమ్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మష్రూమ్ కర్రీ అంటే మా బాబుకి చాలా ఇష్టమండి. సీజన్ లేకపోయినా ఇలా మనకి హైబ్రిడ్‌వి దొరుకుతాయి గదా! ఎప్పుడు కనిపించినా కూడా కంపల్సరీగా తీసుకొచ్చుకుంటాడు. నేనైనా తీసుకొస్తాను. మా బాబుకి అంత ఇష్టం. ఈ మష్రూమ్స్ కర్రీకి పైనున్న పొట్టంతా తీసేసానండి. ఫస్ట్ అయితే ఆయిల్ హీటెక్కిన తర్వాత చిటికెడంత పసుపు, సాల్ట్ వేసి ఈ మష్రూమ్స్‌ని ఫ్రై చేస్తున్నాను. ఈ మష్రూమ్ కర్రీ మాత్రం ఎప్పుడు వెరైటీ ఏం ట్రై చేయనండి. ఎప్పుడు ఇలానే చేస్తాను. కొంచెం టేస్ట్ అనేది మారినా మా బాబుకి అస్సలు నచ్చదు. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. పెద్దవాళ్ళకన్నా పిల్లలకి నచ్చినట్టే చేయాలి గదా! మనకి ఆనియన్స్ వేగిన తర్వాత డైరెక్ట్‌గా మష్రూమ్స్ వేసే కన్నా ఇలా ముందుగానే లైట్‌గా ఫ్రై చేసుకుంటే బావుండిద్ది. ఒక్కొక్క మష్రూమ్‌ని హాఫ్ వరకే చేశానండి. మరి చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేయలేదు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయ, లవంగాయ వేశానండి. జస్ట్ అలా 1 మినిట్ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేశాను. 8 వరకు మార్నింగు మనకి కిచెన్‌లోనే సరిపోతుంది పని. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవటం, చట్నీ, అలాగే కర్రీసు, రైసు అన్నీ బాక్స్ కట్టుకోవటం మన కిచెన్‌లోనే సరిపోతుంది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయనండి. 50% ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన 4 టమాటాలు ఇలా మిక్సీ వేసి వేస్తున్నాను. ఇలా టమాటా ప్యూరీ వేయటం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా. చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు, టమాటా వేసి ప్యూరీ చేశానండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. నేను ప్లెయిన్‌ది వేయకుండా మసాలా కారమే వేస్తానండి కర్రీస్‌లో ఎక్కువ శాతం. అలాగే మనకి కారంలో కొంచెం సాల్ట్ ఉండిద్ది గదా! సాల్ట్ కూడా చాలా తక్కువ వేసి కరివేపాకు వేసేసాను. మష్రూమ్ కర్రీ మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ సార్లు ఇలానే చేస్తూ ఉంటాను. కొంచెం వాటర్ కూడా వేశాను. ఈ గ్రేవీ అంతా చక్కగా ఉడికేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేశాను.
ఈ కర్రీ ప్లేన్ బిర్యానీకి, బగారా రైస్‌కి, అలాగే వెజిటేబుల్ బిర్యానీకి చాలా బావుండిద్దండి. పుల్కాకు కూడా బావుండిద్ది. మా బాబుకి ఎంత ఇష్టమో ఈ కర్రీ అంటే. గ్రేవీగా ఉంటుంది. మసాలాలు కూడా ఎక్కువ అనిపించదు. చెప్పా గదండీ! ఏ కర్రీస్‌లో అయినా నేను సాల్టు, కారం అనేది చాలా తక్కువే వేస్తాను. అప్పుడైతే ఎక్కువ కర్రీ తినొచ్చు. అదే మనకైతే నాటు పుట్టగొడుగులు ఉన్నప్పుడు మాత్రం టమాటా లేకుండా ఆనియన్స్‌తో కూడా చేస్తూ ఉంటాను ఆ కర్రీ. చూసారు గదండీ! ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మనకు గ్రేవీలాగా వచ్చిద్ది. కర్రీ దగ్గరకొచ్చేసిద్ది. ఫైనల్‌గా కొంచెం ధనియాల పౌడర్ వేశాను. గరం మసాలా అటువంటిది ఏమీ లేకుండా ధనియాలు, జీలకర్ర దంచిపెట్టిన ధనియాల పౌడర్ వేశాను. నిజం చెప్పాలంటే ఈ హైబ్రిడ్ వాటికన్నా మనకి నాటుయి దొరుకుతాయి గదా! ఆ కర్రీయే టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలకి అవి ఎక్కువ టేస్ట్ అనిపించవు. ఇవే అలవాటవుతున్నారు గాబట్టి ఈ కర్రీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. చూసారు గదండీ! ఎంతో గ్రేవీగా అలాగే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా గ్రేవీగా టేస్ట్ మాత్రం చాలా బావుండిద్దండి. బగారా రైస్‌కి, ప్లెయిన్ బిర్యానీకి కూడా బావుండిద్ది. చాలామందైతే ఇలా మష్రూమ్ కర్రీ చేసుకొని పాలు గూడా పోసుకుంటారంటండి. కానీ నేనైతే ఎప్పుడూ అలా ట్రై చేయలేదు. అంతేనండి. పుల్లగా, కారంగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర గూడా వేశాను. పెరుగు చట్నీ కూడా చేశాను. మష్రూమ్ కర్రీ అయ్యేలోపు పెరుగు చట్నీ గూడా చేసేసాను. పెరుగు చట్నీకైతే నేను మరీ మొత్తం పెరుగే వేయనండి. కొంచెం మజ్జిగ చేసి తర్వాత పెరుగు వేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కలిపేసిన తర్వాత తాలింపు వేస్తాను. తాలింపయితే పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుతాను. బాక్స్ తీసుకొని మాస్టారెళ్లారు. కిచెన్ చూసారు గదా! ఎలా ఉందో ఇప్పుడు. చూసారు గదా! కిచెన్ అంతా ఎలా ఉందో. మార్నింగ్ అందరి ఇంట్లో ఇంతే ఉంటుంది. హడావుడిగా వంట చేసేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. అలాగే మాస్టారు ప్యాంటు, షర్ట్స్ కూడా నానబెట్టానండి. ఎందుకంటే నేను అవి ఎప్పుడు మిషన్ వేయను. విడిగా వాష్ చేసి గంజి పెట్టి ఆరేస్తాను. ఇప్పుడు బట్టల పని కూడా ఉంది. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పనుంది? మార్నింగ్ లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారనుకుంటారు. చాలా పనులుంటాయండి. బట్టలైతే నానబెట్టి మొత్తం ఉతికేసి గంజి పెట్టానండి. వంటగదంతా క్లీన్ అయిపోయిన తర్వాత బట్టలైతే ఉతికి డాబా మీద వేశానండి. బట్టలు వాష్ చేసి గంజి పెట్టి పైన ఆరేశాను. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎండగా ఉందని మార్నింగు గంజి ఉడకబెట్టాను. అది పూర్తిగా చల్లారేపాటికి లేట్ అవుతుంది గదా! అందుకోసమే 5కి లెగవగానే గంజి అనేది ఉడకబెట్టానండి. తర్వాత గంజి పెట్టేసి ఆరేశాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరిపోయినాయండి. తీసుకొచ్చాను. బయటికెళ్ళే వాళ్ళ బట్టలు చాలా నీట్‌గా ఉండాలి గదా! మాక్సిమం అన్ని షర్ట్స్‌కి ఎప్పుడైనా గంజి కంపల్సరీ ఉంటుందండి. తర్వాత మాస్టర్ వచ్చి ఐరన్ చేసుకుంటారు. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ, అలాగే పెరుగు చట్నీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా రేపు వ్లాగ్‌లో కలుసుకుందాం. బై బై.